హాయ్, ఐ యామ్ శశ్విని భీమిరెడ్డి. ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. ఈరోజు మనం రెడ్ హెన్నా గురించి వివరంగా తెలుసుకుందాము. అంటే రెడ్ హెన్నా అంటే ఏమిటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని రిజల్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము. రెడ్ హెన్నా అంటే ఏమీ లేదండి, గోరింటాకు. అంటే మన తలలో వైట్ హెయిర్ స్టార్ట్ అయినప్పుడు మనం కెమికల్స్ జోలికి వెళ్లకుండా దాన్ని న్యాచురల్ పద్ధతిలో కవర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ గోరింటాకుని అప్లై చేసుకుంటాము. దాన్నే రెడ్ హెన్నా అంటారు. మీకు ఒకవేళ దగ్గరలో చక్కగా గోరింటాకు చెట్టు ఏదైనా ఉంటే కనుక అండి, మీరు ఆ గోరింటాకును తెచ్చుకుని పేస్ట్ చేసుకుని అప్లై చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదండి. అలా కాదు అనుకుంటే మనకు మార్కెట్లో రెడ్ హెన్నా పౌడర్స్ లభిస్తున్నాయి కదండి, అలాంటివి తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ షాపుల్లో అండి, ఆయుర్వేద షాపుల్లో రెడ్ హెన్నాతో పాటుగా దాంట్లో కలుపుకునేందుకు చక్కగా మందారాకు పౌడరు, భృంగరాజ పౌడరు, ఉసిరికాయ పౌడరు, కరివేపాకు పౌడరు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయండి. అవన్నీ కూడా తెచ్చి ఒక్కొక్క స్పూన్ కలిపి చేసుకున్నా సరే మనకి ఇంకా అదనంగా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 1-2 కేజీల ప్యాకెట్లు మీరు ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చు. కానీ మంచి బ్రాండ్ తీసుకోవాలండి. ఈ రెడ్ హెన్నాని మనం ఆయిల్ హెయిర్ కాకుండా అండి, హెయిర్ వాష్ చేసి ఉంచుకున్న హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ వైట్ హెయిర్ అనేది రెడ్ కలర్లోకి మారి హెయిర్తో కవర్ అవుతుంది. మన తలలో 50% వరకు కూడా అండి, 50% వైట్ హెయిర్ ఉన్నప్పటికీ కూడాను మనం కెమికల్స్ జోలికి వెళ్ళకుండా ఈ రెడ్ హెన్నా అప్లై చేసుకోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే మిగతా హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటుంది కనుక ఈ హెయిర్ ఎలాగో రెడ్ కలర్లో పండినా అండి, ఆ బ్లాక్ హెయిర్తో పాటు కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగో హెయిర్ కలర్స్ ఫ్యాషన్గానే ఉన్నాయి కనుక ఇబ్బంది ఏమీ లేదు. అదే మనం 1-2 తెల్ల వెంట్రుకలకే మనం కెమికల్స్ జోలికి వెళ్ళామనుకోండి, ఏమవుతుందంటే మనకి ఐ పవర్ తగ్గిపోతుంది, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. దాంతో పాటుగా అంటే ఆ కొంచెం ఉన్న వైట్ హెయిర్ అంతా కూడా ఎక్కువగా మారిపోయే ప్రమాదం ఉంది. వైట్ హెయిర్ ఎక్కువైపోతుందండి మనం కెమికల్స్ జోలికి తొందరగా వెళ్ళిపోతే. అందువలన మీరు వైట్ హెయిర్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం అండి ఈ రెడ్ హెన్నా అప్లై చేసుకోవడమే చాలా మంచిది. ఈ రెడ్ హెన్నా మనకి వైట్ హెయిర్ని కవర్ చేయడంతో పాటుగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందండి. డాండ్రఫ్ ఉంటే తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది, అన్ని రకాలుగాను చక్కగా యూజ్ అవుతుందండి. అందువలన ఇది అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతుంది కదండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ రీచ్ అలా ఎవరైనా ఉన్నా సరే అండి, ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా చక్కగా ఈ హెన్నా పౌడర్ కానీ లేదంటే మీకు అందుబాటులో ఉంటే చక్కగా గోరింటాకు తెచ్చుకుని నూరు పెట్టుకుని కానీ అప్లై చేసుకోవాలండి. ఈ కెమికల్స్ జోలికి వెళ్ళకూడదు. ఇది హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్కి అప్లై చేసుకునండి మనం ఒక 3 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. అంటే 1 గంట వాష్ చేసుకునే కంటే అండి 3 అవర్స్ వరకు ఉంచుకుంటే మనకి కలర్ వైట్ హెయిర్ చక్కగా డార్క్ కలర్లోకి బాగా మారుతుంది కనుక మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. 3 అవర్స్ వరకు ఉంచుకునండి. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయాలి, షాంపూ పెట్టకుండా. ఆ తర్వాత ఈవినింగ్ కానీ మర్నాడు కానీ ఆయిల్ పెట్టుకుని షాంపూ వాష్ చేసుకోవాలి. అలా చేసినట్టయితే రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆ రెడ్ హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఒక బౌల్లోనికి ఒక గ్లాసుడు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. ఈ హెన్నాను మిక్స్ చేసుకునేందుకు టీ డికాషన్ ఉపయోగిస్తారు. కానీ ఒకవేళ మనకి స్టైలిష్ లుక్ రావాలనుకుంటే కనుక అండి, బీట్రూట్ జ్యూస్తో కనుక ఈ హెన్నాను మిక్స్ చేసుకుంటే ఆ కలర్ కొంచెం మనకి స్టైలిష్ లుక్ వస్తుంది. లేదు అన్నట్టయితే టీ డికాషన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే కాఫీ డికాషన్ ఉపయోగించి మిక్స్ చేస్తాను. ఎందుకంటే నేను గమనించిన దాని మీద టీ డికాషన్కి కొంచెం హెయిర్ రఫ్గా అవుతుందండి. అదే మనం కాఫీ డికాషన్తో హెన్నాను మిక్స్ చేసుకుంటే మాత్రం హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. నేను ఇప్పుడు కాఫీ డికాషన్తోనే మిక్స్ చేసి మీకు చూపిస్తాను. వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వాటర్ను ఇలా ఒక గ్లాసులోనికి వేసుకోవాలి. ఒక బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్ని తీసుకుని ఆ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఈ హెన్నాను మిక్స్ చేసుకునేందుకు ఇలా ఐరన్ బౌల్ ఉంటే ఉపయోగిస్తే మంచిది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బౌల్ లేనట్టయితే ఏదైనా ప్లాస్టిక్ బౌల్నైనా సరే యూజ్ చేయండి. నేనైతే మా పార్లర్లో ఉపయోగించే రెడ్ హెన్నానే యూజ్ చేస్తున్నాను. దీంట్లో హెన్నా పౌడర్తో పాటుగా ఈ హెర్బల్ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి కనుక వైట్ హెయిర్ కవర్ అవ్వడంతో పాటు మిగతా నేను ఇందాక చెప్పిన అన్ని బెనిఫిట్స్ కూడా ఈ హెన్నా వలన ఆ కస్టమర్కి లభిస్తాయి. మీకు వీలు కుదిరితే ముందు రోజు రాత్రి హెన్నాను మిక్స్ చేసుకుని ఉంచుకున్నట్లయితే బాగుంటుంది. అలా అవ్వనప్పుడు మీరు కనీసం 1 గంట ముందైనా సరే ఈ హెన్నాను ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఓన్లీ వైట్ హెయిర్ ఉన్న చోటే కాదు, రూట్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా మొత్తం బాగా అప్లై చేయాలి. అందువలన కొంచెం ఎక్కువగానే మిక్స్ చేసుకుని ఒత్తుగా అప్లై చేసుకుంటేనే మనకు బెనిఫిట్స్ బాగుంటాయి. మరీ పలుచుగా అవ్వకూడదు. మనం చూసుకుంటూ జాగ్రత్తగా ఈ కాఫీ డికాషన్ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి మళ్ళీ మనం లెమన్ జ్యూస్, పెరుగు కూడా యాడ్ చేస్తాం కనుక ఫస్టే పలుచుగా కలిపేసుకుంటే ఇది బాగా పలుచుగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ నిమ్మకాయ చెక్క వేసుకోవాలి. ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్ వైట్ని స్కిప్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక కాఫీ డికాషన్తో ఈ హెన్నాను కొంచెం గట్టిగా కలిపించుకొని బర్నాడ్ మీరు అప్లై చేసుకునే ముందు పెరుగు, లెమన్ జ్యూసు, ఇష్టమైతే ఎగ్ వైట్ అప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను 1 గంట తర్వాత దీన్ని అప్లై చేసేస్తాను కనుక అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసాను. ఒక గంట వరకు దీనిని ఇప్పుడు ఇలా వదిలేయాలి. వీలుంటే మధ్య మధ్యలో ఇలా స్పూన్తో ఇలా కదుపుతూ ఉంటే పావు గంటకు ఒకసారి బాగుంటుంది. గమనించండి, మా కస్టమర్కున్న ఇంకో వైట్ హెయిర్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హెన్నాకి అప్లికేషన్కి ముందు అప్లై చేశాక ఈ హెయిర్ అంతా కూడా ఎలా కలర్ చేంజ్ అయింది అనేది కూడా చూపిస్తాను. ఈ వైట్ హెయిర్ అంతా గమనించండి. అలాగే నేను హెయిర్ వాష్ చేసి ఉన్న హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే తలకు మనకు ఆయిల్ ఉందనుకోండి హెన్నా కలర్ అనేది పట్టదు. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నా కూడా బాగా పలుచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీది బాగా డ్రై హెయిర్, కర్లీ హెయిర్ అయితే కనుక హెయిర్కి కొంచెం లైట్గా వాటర్ స్ప్రే చేసుకోండి, కానీ హెన్నాను మాత్రం పలుచగా చేయవద్దు. అలా చేస్తే అప్లై చేసిన తర్వాత మెడ నుండి క్రింద వరకు కారిపోవడం అలా అవుతుంది, అనీజీగా అనిపిస్తుంది. ముందుగా హెయిర్ను చిక్కు లేకుండా బాగా దువ్వేసుకోవాలి.
హెన్నాను ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో అప్లై చేస్తాము. నాటు కింద వేస్తాము, అంటే పైకి బాగా ముడిలా వేస్తాము. దానివల్ల క్లయింట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మధ్య పాపిడి వరకు తీసుకొని, అంటే హెన్నా పెట్టేసరికి తల బరువు అవుతుంది కనుక మనం ఈ హెన్నా నాటిని పైకి వేస్తే వాళ్ళకి మెడ లాగినట్టు, మెడ నొప్పది అనిపించదు. ఈ మెయిన్ మధ్య పాపిడి వరకు తీసుకుని మధ్యలో జుట్టుని ఇలా పైలా తీసుకుని హెన్నా అప్లై చేసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. హెన్నా అనేది మనకి రూట్స్ నుంచి కూడా టచ్ అయ్యి ఈ పాయ అంతా కూడా బాగా అప్లై చేయాలి. నాకు గ్లౌస్ వేసుకోవడం ఇష్టం ఉండదు, చేతులు ఎర్రగా పండితేనే ఇష్టం. అందువల్ల నేను మామూలు హ్యాండ్స్తోనే అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న ఈ పాయను ముందు బాగా శిరస్సు పైన ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇది జారిపోకుండా ఉండేందుకు కొంచెం హెన్నాను అప్లై చేసుకోవాలి. ఈ చుట్టిన రౌండ్కి ఇటువైపు నుంచి ఒక హాఫ్ పాయను తీసుకోవాలి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో ముందు రూట్స్కి అంతా కూడా హెన్నా బాగా అప్లై చేయాలి రెండు వైపులా. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇలా రౌండ్గా చుట్టాలి. అవసరమైతే కొంచెం పాయ జారిపోకుండా ఉండేందుకు ఇలా హెన్నాతో స్టిక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇటువైపు పాయను తీయాలి. ఒకసారి ఇటువైపు, ఒకసారి ఇటువైపు తీసుకోవాలి. మనం తీసుకునే ఈ పాయలు మరీ మందంగా కాకుండా కొంచెం పలుచగానే తీసుకుంటే హెయిర్ అంతా కూడా హెన్నా బాగా పడుతుంది. మరీ ఒత్తుగా తీసేసుకుంటే మధ్యలో పాయలకి కొంచెం హెన్నా అనేది అంటుకోదు. ఈ గుండ్రంగా వచ్చే విధంగా ఈ ముడికి గుండ్రంగా తీసుకుంటూ ఉండాలి పాయను. ఉండాలి. ఇలా ఇంతవరకు వచ్చాక ఈ వెనకున్న హెయిర్ని అలా ఉంచి ఈ పాపిడికి అటు ఇటు ఉన్న హెయిర్ని మొత్తంగా ముందు కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ పాయని ఇలా ఇటు చుడితే ఇటు తీసుకున్న పాయను హెన్నా అప్లై చేశాక రివర్స్లో ఇటు చుట్టాలి. కొంచెం కాకుండా ఇదన్నాను మనం ఎక్కువగా అప్లై చేయాలి. ఏదైనా అప్లై చేయాలి, కొంచెం ఎక్కువగా అప్లై చేయాలి.
ఈ ఫ్రంట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుంది కదా, అందులో కూడా మనకు వైట్ హెయిర్ ఉంటుంది. అదంతా కూడా కవర్ అయ్యే విధంగా బాగా అప్లై చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ హెయిర్ అంతా మనకి ఇలా కంప్లీట్ అయిపోయింది కనుక ఈసారి బ్యాక్ని ఇలా మిగిలి ఉన్న హెయిర్ను ఇలా మధ్యలోనికి ఇలా ఆఫ్ చేసుకుని ఇలా ఒకసారి ఇటు పైన ఒకసారి అటు పైన అప్లై చేసుకోవాలి. ఈ పైన ఇటువైపుకి అలా రివర్స్లో మనం నాట్ కింద చుట్టాలి. ఎక్కడైనా ప్యాచెస్ అనిపిస్తే మొత్తంగా కూడా ఇలా హెన్నా అప్లై చేసుకుంటూ ఉండాలి. హెన్నా నాట్ ఇలా పైకి ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే హెన్నా అప్లై చేసిన తర్వాత తల చాలా బరువుగా అనిపిస్తుంది. మనం నాట్ కిందకి వేసినట్లయితే ఆ బరువుకి వాళ్ళకి మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా పైకి వేసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ప్లస్ స్కిన్కి అంటుకోవడం కానీ బట్టలకు అంటుకోవడం కానీ అలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీకు 15 రోజులకు ఒకసారి అప్లై చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక 1 గంట ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. అలా కాదు నేను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోగలను అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒక 2 గంటలు దాటి 3 గంటల వరకు కూడా ఈ హెన్నాను ఉంచుకోవచ్చు. అంటే ఇంకా ఎక్కువ కలర్గా పండుతుంది కనుక మీరు నెల వరకు మళ్ళీ అప్లై చేసుకోరు కనుక మీకు ఆ కలర్ అనేది హెయిర్కి ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఎంచుకునే ఆ 3 గంటలు కూడా వీలైనంత వరకు పగల టైం ఉండేలాగే చూసుకోండి. నైట్ అలా ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం జలుబు చేస్తుంది కనుక వీలైతే 11కి అలా అప్లై చేసుకుని ఒక 3-4 గంటలకు వాష్ చేసుకొని ఇలా చూసుకుంటే సరిపోతుంది. చూడండి హెన్నా నాట్ అయితే మనకి ఈ విధంగా చక్కగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని వాష్ చేసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అని మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ ఇలా పట్టుకుని మనం ఇలా వెనక్కి బెండ్ చేసామంటే చాలా ఈజీగా ఈ నాట్ అనేది మనకి విడిపోతుంది. ఇలా పట్టుకుని ఇలా బెండ్ చేసేస్తే చాలు మొత్తం నాట్ అనేది ఏ పైకా పాయ విడిపోతుంది. మీరు వాష్ చేసుకునేటప్పుడు ఈ నాట్ని అలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు దీనికి నేను ఒక కవర్ అయితే వేసేస్తాను. మీ దగ్గర హెయిర్ క్యాప్స్ ఏమీ లేకపోతే పాలిథీన్ కవర్తో అయినా సరే కవర్ చేసుకోండి. అలా ఉంచుకున్నప్పుడు మనకి బాగా డ్రై అవ్వదు కనుక వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ లోపల చెమ్మగా ఉండి మనకి జుట్టుకి బాగా పడుతుంది. అందువలన కంపల్సరీ హెయిర్ క్యాప్తో కానీ లేదు అన్నట్టయితే పాలిథీన్ కవర్తో అయినా సరే మీరు కవర్ చేసుకోండి. ఇలా టిష్యూ పేపర్ తీసుకుని మనకి కొంచెం ఇలా ఫేస్ పైన కానీ బ్యాక్ నెక్ కానీ ఏమైనా కొంచెం హెన్నా అంటుకుంది అంటే మనం నీట్గా తుడిచేసుకోవాలి. ఎవరి హెల్ప్ అవసరం లేకుండా మనకు మనమే ఓన్గా ఇంట్లో ఇలా హెన్నా అప్లై చేసేసుకుంటూ చాలా ఈజీగా నాటును వేసేసుకోవచ్చు. ఇలా ఈ క్యాప్ని కూడా నేను వేసేస్తాను. వాష్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉన్నది నేను చూపిస్తాను. ఇక నా చేతులు అయితే చూడండి ఎంత ఎర్రగా పండేశాయో. గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త అంటారు కదా, అది నిజమేనండి. మా హస్బెండ్ అయితే చాలా మంచివారు. ఆఫ్టర్ వాష్ చూడండి వైట్ హెయిర్ ఎంత చక్కగా ఇలా రెడ్ కలర్లోకి ఎలా మారిపోయిందో చూడండి. వైట్ హెయిర్ అంతా కూడా మనకి చక్కగా ఎంత బాగా కవర్ అయిపోయిందో. ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసాము. ఆయిల్ అప్లై చేసుకుని రేపు షాంపూ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.